జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలను కొనసాగించలేదు. మీరు ఇస్తానన్న సూపర్ 6 కొనసాగలేదు. ఇవాళ రైతుల పరిస్థితి దారుణాతి దారుణంగా ఉంది. మరి మా టైంలో మేము రైతుల్ని ఎన్ని రకాలుగా ఆదుకున్నామో మేము మీకు ఇవాళ మీరు చూడండి. ఇది 2014 నుంచి 2019 వరకు మీరు 17,94,000 మంది రైతుల వద్ద నుండి 2,65,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటే మరి 40,236 కోట్లు చెల్లించగా మీరు మరి అదే మా ప్రభుత్వం 2019, 2024 37,70,000 మంది రైతుల నుంచి అంటే డబల్. మీరు 17,94,000 రైతులు, మేము 37,70,000 మంది రైతుల దగ్గర నుంచి మేము డబల్, మీ మీద కన్నా డబల్ అరెకరం ఉన్న రైతు దగ్గర కూడా ధాన్యం కొనుగోలు చేసి 3,40,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం. అంటే మీకన్నా డబల్. మీరు 2,60,00,000 మెట్రిక్ టన్నులు, మేము 3,40,00,000 మెట్రిక్ టన్నులు, 25,00,000 మెట్రిక్ టన్నులు కొన్నాం. ఇవన్నీ చేశాం, మేము పెద్ద ఎత్తున చేశాం. చేసి చెల్లింపులు ప్రభుత్వం విషయంలో బ్యాంకు నుంచి ప్రతి రోజు కూడా అకౌంట్ లో డబ్బులు పడేలాగా మేము వాళ్ళకి చేసాం, సహాయం చేసాం. అలాగే కందిపప్పు ఇచ్చాం, రాగి పిండి ఇచ్చాం, గోధుమ పిండి ఇచ్చాం. అన్ని రకాలుగా కూడా మేము హెల్ప్ చేసాం, పెద్ద ఎత్తున ఆదుకున్నాం. ఇవాళ మీరు కందిపప్పు లేదు, గోధుమ పిండి లేదు, మరి రాగి పిండి లేదు, ఏమీ లేదు. ఇవంటి అన్ని కూడా మేము ఎన్నో పెద్ద ఎత్తున చేసి రైతులను ఆదుకున్నాం. మరి ఈ క్రాప్ మీరు ఎందుకు మానేశారు? ఈ క్రాప్ చేయటం మానేశారు. రైతులు ఎక్కడ ధాన్యం అమ్ముకోవాలో తెలియదు. 1,350 రూపాయలు, మేము 1,650 రూపాయలు, ఇప్పుడు 1,720 రూపాయలు గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ రేట్ ఇస్తే 1,350 రూపాయలు కూడా కొనే పరిస్థితిలో లేరు. దళారీ వ్యవస్థను పెరిగిపోతుంది. ఇప్పుడు మా టైంలో 16,20 అంటే 16,20కి కొనిపించాం. వాళ్ళందరికీ కూడా అందిని ధాన్యం. ఇవాళ అందే పరిస్థితి లేకుండా ఉంది. ఇవాళ ఎంత దారుణమైన రైతులకి మీరు ఏం చేశారు? ఈ క్రాప్ లేదు, ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే కట్టి జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ఆదుకునే కార్యక్రమం చేశారు. ఇవాళ ఈ క్రాప్ లేదు. ఈ క్రాప్ చేయకపోవటం వల్ల ఇన్సూరెన్స్ లేదు. ఇప్పుడు ఏదో ఇన్సూరెన్స్ చేస్తారంటున్నారు. ఇవన్నీ కూడా రైతుల్ని నడ్డిరిసే పరిస్థితికి వచ్చింది. ఏదైతే మీరు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా అన్నారో 20,000, ఒక్క రూపాయి ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇంకా ఇస్తాం, ఆలోచిస్తాం అంటున్నారు. మరి మీరు 45 ఏళ్ల ఇండస్ట్రీ, జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. మీకు దగ్గర 10,000-15,000 కోట్ల రూపాయలతోటి మీకు ఖజానా అప్పు చెప్పారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఖజానా అప్పు చెప్పినప్పుడు 100 కోట్లే. కరోనా 2 సంవత్సరాలు కరోనా తోటి అయినా ఈ రాష్ట్రాన్ని ఆయన చెప్పినవి కూడా కరోనా టైంలో కూడా ఆపకుండా ప్రతి పథకం కూడా కొనసాగించే కార్యక్రమం చేశారు. ఇవాళ అటువంటి పరిస్థితి లేకపోయినా మీరు ఎందుకు ఇవాళ చేయలేకపోతున్నారని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు సూపర్ 6 వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించిన పథకాలు కూడా మీరు కొనసాగిస్తా లేదంటే ఏంటని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ ప్రజలు అల్లాడిపోతున్నారు, బాధలు పడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారో గ్రామాల్లో చూస్తుంటే. ఇవాళ మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, మరి అమ్మఒడి ఉంది, మరి నీకు 15 అన్నారు. అమ్మ నీకు 18 అన్నారు. ఇవాళ ఈ 15 లేదు, 18 లేదు. ఇవాళ ఆ రోజున ఎన్నో మాటలు అన్నారు. ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది. అబద్ధాలు ఎందుకు మాట్లాడతారండి? 15 లక్షల కోట్లు అన్నారు, 12 లక్షల కోట్లు అన్నారు, 10 లక్షల కోట్లు అన్నారు. ఇవాళ 6 లక్షల చిల్లర కోట్లే అప్పు ఉంది. అందులో 2,50,000 కోట్ల అప్పు మీదే. ఇవన్నీ కూడా వాస్తవాలు మొన్న మీ ఫైనాన్స్ మినిస్టరే బయట పెట్టడం జరిగింది. ఎందుకు ఈ అబద్ధాలు? ఎందుకు ఈ బురద? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందండి? నిన్న కూడా మాట్లాడారు మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ టైంలోనే వస్తే, ఇదే మీ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మీ పయ్యావుల కేశవ్ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా మంచిది, కేంద్రం ఇచ్చింది ఇది, ఈ కేంద్రం మనం నెరవేర్చాలి, చేయాలని చెప్పి మీరు చెప్పి అప్పుడు వస్తే దాన్ని మేము కంటిన్యూ చేస్తే దాని మీద బురద జిమ్మి దాని ఆస్తులు ఏదో తాకట్టు పెడుతున్నారని చెప్పి అబద్ధాలు చెప్పి మళ్ళీ పేరు మార్చి అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీరు నడిపిస్తున్నారు కదా. ఇప్పుడు మీరు రాజకీయంగా మాట్లాడిన అబద్ధాలు, ప్రజలకి కళ్ళబొల్లి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, మాయ చేసి ఇవాళ ఎంతమంది విద్యార్థులు డిగ్రీ చదవాల్సిన వాళ్ళు, ఇంజనీరింగ్ చదవాల్సిన వాళ్ళు, డాక్టర్ చదవాల్సిన వాళ్ళు మధ్యలో ఆపేసే పరిస్థితికి ఎందుకు వచ్చింది? 75,000 ఉండే మెడికల్ కాలేజీ మరి ఫీజుని ఇవాళ 1,20,000 పెంచేశారు మీరు. ఈ 1,20,000 కట్టలేక ఎంతో మంది డ్రాప్ అవుట్ అవుతున్నారు. మళ్ళీ కూలి బాట పట్టారు, పొలం బాట పట్టారు, పనుల బాట పట్టారు. వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? అదే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ప్రకటించినప్పుడు ఏదైతే చెప్పారో అది చేశారు. తనయుడిగా 4 అడుగులు ముందుకేసి ఇవాళ అమ్మఒడిని తీసుకొచ్చి పేద విద్యార్థులందరూ కూడా చదివేలాగా ఇంగ్లీష్ మీడియం బైజూస్ యాప్ తీసుకొచ్చి, మరి కేంద్రం సిలబస్ తీసుకొచ్చి ఎన్నో రకాల చదువులకి నాంది పలికిన జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని కూడా తుస్తమనిపించారు మీరు. పేద ప్రజలు చదువుకుంటాం మీకు ఇష్టం లేదా?